ఎస్ ఇది పోదా పోయింది. ఓకే, సో ఇది అయిపోయింది. సో దీనికి 4 మిల్లీ సెకండ్స్ కేటాయించింది, దీనికి 4 మిల్లీ సెకండ్స్ కేటాయించింది, దీనికి 4 మిల్లీ సెకండ్ కేటాయించింది. మళ్ళీ పైకొచ్చి ఈ మూడింటికి కేటాయించాక మళ్ళీ దీనికి 4 మిల్లీ సెకండ్స్ P1కి కేటాయిస్తుంది. సిన్స్ దిస్ ఈస్ ద ఓన్లీ ప్రాసెస్, సో 4 మిల్లీ సెకండ్స్ దానికి ఎగ్జిక్యూట్ మొత్తం అది P1 ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే, so we will take another example. Instead of this example, let me take another example to explain this. So let me, yeah, దీనికి రౌండ్ రాబిన్ చేద్దాం. దీనికి ప్రయారిటీ తీసేద్దాం. ప్రయారిటీ తీసేసి మనం కన్సిడర్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకో బర్స్ట్ టైము. ఈ ఎగ్జాంపుల్కి మనకు రౌండ్ రాబిన్ చేద్దాం. రౌండ్ రాబిన్ చేస్తే గ్యాంట్ చార్ట్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, సో టైం క్వాంటమ్ వచ్చేసి క్వశ్చన్లో అడుగుతాడమ్మా. టైం క్వాంటమ్ క్వశ్చన్లో అడగపోతే మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఓకే, యా, సో ఇక్కడ టైం క్వాంటమ్ వచ్చేసి 2 మిల్లీ సెకండ్స్ తీసుకుందాం. సో 2 మిల్లీ సెకండ్స్ దీనికి ఎగ్జిక్యూట్ చేస్తాం. 10 - 2 ఎంత? 8. 8 మ్యామ్. సో 0 P1 ఎగ్జిక్యూట్ అవుద్ది 2 మిల్లీ సెకండ్స్, ఇక్కడ 2. తర్వాత నెక్స్ట్ 2 మిల్లీ సెకండ్స్ P2కి అసైన్ చేస్తాం. కానీ ఈ P2 అనేది 2 మిల్లీ సెకండ్స్ కాదు, 1 మిల్లీ సెకండ్స్కే అయిపోద్ది. సో P2 3. మళ్ళీ 2 మిల్లీ సెకండ్స్ P3కి అసైన్ చేస్తాం. సో P3 అనేది 5 మిల్లీ సెకండ్స్ అప్పుడు అయిపోద్ది. నెక్స్ట్ 2 మిల్లీ సెకండ్స్ P4కి ఇస్తాం. సో P4 అనేది 1 మిల్లీ సెకండ్స్లోనే అయిపోద్ది. ఓకే, 6. మళ్ళీ 2 మిల్లీ సెకండ్స్ P5కి ఇస్తాం. సో P5 2 మిల్లీ సెకండ్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకే, 8. 5 - 2 3. 3 మ్యామ్. యా, సో ఇది అయిపోయింది. అన్నిటికీ 2 మిల్లీ సెకండ్స్ ఇచ్చాం. మళ్ళీ P1కి 2 మిల్లీ సెకండ్స్ ఇస్తాం. సో P1 8 - 2 ఎంత? 6. 6. ఓకే, 10. తర్వాత P2 అయిపోయింది, P3 అయిపోయింది, P4 అయిపోయింది. P5కి మళ్ళీ 2 మిల్లీ సెకండ్స్ ఇస్తాం. 3 - 2 ఎంత? 1. 1. P5 రాస్తున్నాం గ్యాంట్ చార్ట్లో. ఓకే, 12. ఓకే, మళ్ళీ P5 వరకు 2 మిల్లీ సెకండ్స్, మళ్ళీ P1కి 2 మిల్లీ సెకండ్స్. 4. ఓకే, తర్వాత P5కి 2 మిల్లీ సెకండ్స్, కానీ అది 1 మిల్లీ సెకండ్స్లోనే అయిపోద్ది. సో P5 15 అప్పుడే అయిపోద్ది. కానీ రాసేటప్పుడు ఇది అయిపోయింది. P5 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది 2 మిల్లీ సెకండ్స్, మళ్ళీ దీనికి 2 మిల్లీ సెకండ్స్. 17. So those who have attended afternoon class, it will be easy for you, isn't it? P1. Yes ma'am. 18 19. So this is our Gantt chart. For this example, using round robin CPU scheduling algorithm with a time quantum of 2 milliseconds. So 2 milliseconds each process ki istu elluddi. Okay, అన్ని ప్రాసెస్ కి 2 milliseconds కి ఇచ్చాక మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ 2 milliseconds ఇవ్వటం మొదలెట్టుద్ది. So that is the most popular algorithm, that is round robin scheduling algorithm. Round robin scheduling. Yes ma. Any doubts in this? మ్యామ్ ఒకవేళ టైం క్వాంటమ్ ఇవ్వకపోతే 4 మిల్లీ సెకండ్స్ తీసుకోవచ్చా మ్యామ్? క్వశ్చన్లో టైం క్వాంటమ్ వాళ్ళు ఇవ్వకపోతే ఏదైనా తీసుకోవచ్చమ్మా, దానికి రూల్స్ ఏమి ఉండవు. జనరల్గా ఇస్తాడు, వాడు ఇవ్వకుండా ఉండడు. ఓకే ఓకే, ఓకే. సో I hope CPU scheduling algorithms are very easy for you. Yeah. సో దీనికి వెయిటింగ్ టైం వచ్చేసి
చూడమ్మా, P1కి వెయిటింగ్ టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చెప్పండి. సో ఇక్కడ చూడండి, మళ్ళీ P1 వచ్చేటప్పటికి ఇక్కడ మొదలెట్టింది. సో ఎంత టైం వెయిట్ చేసింది? 8 - 2. ఓకే, వేరే కలర్ తీసుకుందాం. ఇది 8 అమ్మా, 8 దగ్గర స్టార్ట్ అయింది. యా, ఇది 8 దగ్గర స్టార్ట్ అయింది P1. మళ్ళీ 2 దగ్గర ఎండ్ అయింది, 8 దగ్గర స్టార్ట్ అయింది. సో ఎన్ని నిమిషాలు వెయిట్ చేసింది? 8 - 2 ఎంతమ్మా? 6. 6. మళ్ళీ 6. మళ్ళీ 10 దగ్గర ఎండ్ అయిపోయింది P1. మళ్ళీ 12 దగ్గర స్టార్ట్ అయింది. సో ఇక్కడ 12 - 10 ఎంత? 2 మిల్లీ సెకండ్స్. 2 కూడా వెయిట్ చేసింది, +2. మళ్ళీ ఇక్కడ 14 అయిపోయింది. 14 అయిపోయాక మళ్ళీ వెయిట్ చేసింది. ఎంతసేపు? 15 వచ్చేదాకా కదా. సో ఇక్కడ 1 మిల్లీ సెకండ్ వెయిట్ చేసింది, +1. సో 6, 7, 8, 9 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేసింది. సో వెయిటింగ్ టైము బుర్ర ఉపయోగించి రాసేసేయండి, అదే బెస్ట్. ఓకే, so far I have taught you FCFS CPU scheduling algorithm, which is non-preemptive. SJF, shortest job first scheduling algorithm, which is also non-preemptive. Then I have taught you shortest remaining time first, SRTF algorithm, which is nothing but preemptive SJF. Okay, then I taught you priority scheduling algorithm. The fifth one that I taught you is round robin scheduling algorithm. Okay, so there are other important scheduling algorithms which our favorite operating system Windows and Linux operating system uses. Those are multi-level queue scheduling algorithm and feedback queue scheduling algorithms. Multi-level queue scheduling. Okay, these are the present we are using those, and multi-level feedback queue scheduling algorithms. Okay, yeah, this is very easy. Okay, and yeah, when it comes to multi-level scheduling algorithms, okay, as you can see, there will be many queues. The ready queue is partitioned into many queues. See, in multi-level queue scheduling algorithms, the ready queue is partitioned into several separate queues. Okay, and each queue has some like a priority. System processes ki oka separate queue, interactive process ki, interactive editing process ki oka separate queue, batch processes ki, okay, ఒక సెపరేట్ క్యూ మెయింటైన్ చేస్తాం. ఒక నిమిషం అమ్మా, అది ఒక్కొక్క క్యూ ఒక్కొక్క విధంగా మనం ఒక్కొక్క క్యూలో ఒక్కొక్క షెడ్యూలింగ్ అల్గోరిథం మనం పెట్టుకోవచ్చు. ఈచ్ క్యూ హ్యాస్ అబ్సల్యూట్ ప్రయారిటీ ఓవర్. ఓకే, నో ప్రాసెస్ ఇన్ ద బ్యాచ్ క్యూ ఫర్ ఎగ్జాంపుల్ కుడ్ రన్ అన్లెస్ ద క్యూస్ ఫ్రమ్ ద సిస్టమ్ ప్రాసెసెస్. ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే each queue gets a certain point of time, CPU time, okay, which is then scheduled among its various processes. Okay, CFS. Okay, so ఈ రెడీ క్యూ అనేది రెడీ క్యూ అనేది ఈ క్యూస్ కింద డివైడ్ అయిపోయింది. ఎన్ని క్యూస్ కింద డివైడ్ అయింది? సిస్టమ్ ప్రాసెసెస్కి సెపరేట్ క్యూ, ఇంటరాక్టివ్ ప్రాసెసెస్ సెపరేట్ క్యూ, ప్లస్ హైయెస్ట్ ప్రయారిటీ దేనికి ఉందంటే ఇదిగో చూడండి, ఇక్కడ రాసింది. హైయెస్ట్ ప్రయారిటీ ఈ సిస్టమ్ ప్రాసెసెస్కి, ఈ సిస్టమ్ ప్రాసెసెస్ క్యూకి ఉంది. నెక్స్ట్ హైయెస్ట్ ప్రయారిటీ ఇంటరాక్టివ్ ప్రాసెసెస్కి ఉంది. అట్లా ఉన్నాయి. ఓకే, సో హైయెస్ట్ ప్రయారిటీది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుద్దమ్మా. ఓకే, హైయెస్ట్ ప్రయారిటీది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఈ ప్రయారిటీలో ఉన్న ఎగ్జిక్యూట్ అయినవన్నీ అయిపోయాక ఇంటరాక్టివ్ ప్రాసెసెస్కి వస్తాయి. ఓకే, సో ఇట్లా కూడా చేయొచ్చు. ఏది ఈ ప్రయారిటీ షెడ్యూలింగ్ అల్గోరిథం అనేది మనం ఫాలో చేయొచ్చు. ఈచ్ క్యూ హ్యాస్ అబ్సల్యూట్ ప్రయారిటీ ఓవర్ లోవర్ ప్రయారిటీ క్యూస్ అని రాసింది కదా. No process in the batch queue, for example, could run unless the queue for the system process, interactive process, and interactive editing process were all empty. Okay, if an interactive editing process enters the ready queue while a batch process was running, the batch process would be preempted. Okay, so ఇది ఒక విధం అని చెప్పాడు. ఏంటి అంటే సిస్టమ్ ప్రాసెసెస్లో ఏదో ఒక ప్రాసెస్ వచ్చింది, ఆ టైంలో మనం బ్యాచ్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటే
మన బ్రాంచ్ ప్రాసెస్ని ఆపేసి సిస్టమ్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎందుకంటే ఈ క్యూలో ఉన్న ప్రాసెసెస్కి హై ప్రయారిటీ ఉంది కాబట్టి. సో దిస్ ఈజ్ ఎ ప్రియంషన్. ఓకే, సో ఈ క్యూకి అంటే ఏంటి, ఒక రెడీ క్యూ కాస్త 5 క్యూల కింద డివైడ్ అయిపోయింది. ఒక్కొక్క క్యూకి ఫస్ట్ క్యూకి హై ప్రయారిటీ, సెకండ్ క్యూది నెక్స్ట్ ప్రయారిటీ, థర్డ్ క్యూకి నెక్స్ట్ ప్రయారిటీ, అలా ఇస్తున్నాం ప్రయారిటీస్. ఓకే, సో ఇది ఈ మూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూలో ఎవరు లేకపోతేనే ఈ క్యూలో ఉన్న ప్రాసెసెస్ని సిపియు ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే ఓకే, ఒకవేళ ఈ ఈ ఈ క్యూలో ఉన్న ప్రాసెసెస్ని ఎగ్జిక్యూట్ చేసే టైంలో ఇక్కడ ఏమైనా ప్రాసెస్ వస్తే దీన్ని ఆపేసి దాంట్లో ఉన్న ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ రిటర్న్ హియర్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ విధంగానే ఇంప్లిమెంట్ చేయాలా మేడం అనంటే దీనికి ఫిక్స్డ్ రూల్స్ లేవమ్మా. మన ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్ చేసేటప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేయొచ్చు. ఓకే, ఇంకో విధం ఏంటంటే టైమ్ స్లైస్ అమాంగ్ ద క్యూస్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 10 మిల్లీ సెకండ్స్, మొత్తం క్యూకి 10 మిల్లీ సెకండ్స్, దీనికి 10 మిల్లీ సెకండ్స్, దీనికి 10 మిల్లీ సెకండ్స్ అని సిపియు అనేది అసైన్ చేయొచ్చు. ఓకే, చూడండి, another possibility is time slice among the queues. Here each queue gets a certain point of the CPU time which it can schedule among its various processes. Okay, ఓకే, సో ఇట్లా మనం 10 అది అన్నిటికీ ఈక్వల్ టైం స్లైస్ ఇవ్వచ్చు. కాదు, ఇవి చాలా ఇంపార్టెంట్, దీనికి 70, ఓకే, దీని 70 మిల్లీ సెకండ్స్, మిగిలిన వాటికి తక్కువ టైం అసైన్ చేయొచ్చు. అట్లా మన పాసిబిలిటీ ప్రకారం మన ఆపరేటింగ్ సిస్టమ్, మన అప్లికేషన్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఎగ్జిక్యూట్ అయ్యే దాన్ని బట్టి మనకి ఇష్టం వచ్చినట్టు టైం అనేది ఇవ్వచ్చు. ఓకే, వన్ మూమెంట్ మా, సారీ. ఓకే ఓకే, ప్లస్ ఒక్కొక్క క్యూలో మీకు ఇష్టమైన షెడ్యూలింగ్ అల్గోరిథం పెట్టుకోవచ్చు. ఒక దాంట్లో FCFS పెట్టుకోవచ్చు, ఇంకో దాంట్లో ప్రయారిటీ పెట్టుకోవచ్చు. ఏది క్యూ లోపల ప్రాసెసెస్కి. ఓకే, ఒక్కొక్క క్యూకి ఎంత టైం ఇవ్వాలి, ఆ టైం ఇచ్చిన 70 మిల్లీ సెకండ్స్లో ఆ క్యూలో ఉన్న ప్రాసెసెస్కి ఏ షెడ్యూలింగ్ అల్గోరిథం వాడాలి మీ ఇష్టం. ఓకే, so that is about multi-level queue scheduling algorithm. Okay, then comes the multi-level feedback queue scheduling algorithm. Okay, yeah, yes ma, I'll explain it tomorrow. Okay, this Yes, one, ma'am. yeah. So before I wind up the session, I want to teach you some more things so that you get prepared before coming to class tomorrow. Okay. Okay, ma'am. Yeah, one moment. So there is memory management that I wanted to teach you, which is very important. Okay, దాంట్లో కూడా కొన్ని అల్గోరిథమ్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, yeah, I went to drink some water, so I'll start off. One moment. Yeah, మెమరీ మేనేజ్మెంట్ అమ్మా. మెమరీ అంటే ఏంటి? యా, మెమరీ అంటే ఏంటమ్మా? ర్యామ్. ఎప్పుడు మనం మెమరీ అనగానే ర్యామ్ గురించి ఆలోచించండి, ఇంకే మెమరీ గురించి మాట్లాడడం మనం. ఓకే, సో ఆపరేటింగ్ సిస్టమ్ మెమరీ మేనేజ్మెంట్ కూడా చేస్తుందమ్మా. మెమరీ మేనేజ్మెంట్ చేస్తుంది అంటే ఏంటి? ర్యామ్. ఇప్పుడు ఒక ప్రాసెస్ రాగానే ఆ ప్రాసెస్కి స్ట్రక్చర్కి కావాల్సిన ప్రాసెస్ స్ట్రక్చర్లో మనం ఏం చేసాం, ఒక ప్రాసెస్ వచ్చింది, ప్రాసెస్ క్రియేట్ అవ్వగానే దానికి ఏం చేస్తాం, ఒక మెమరీ అసైన్ చేస్తాం కదా, దాన్నే మనం ప్రాసెస్ స్ట్రక్చర్ అంటాం కదా.
Yes, అవునా? ma'am. తర్వాత ఒక ఐడి కార్డ్ క్రియేట్ చేస్తాం కదా, దాన్ని మనం ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అంటాం కదా. అవునా? ఒక ప్రాసెస్ రాగానే దానికి ఒక మెమరీ అలొకేట్ చేస్తాం, ప్లస్ ఒక ఐడి కార్డ్ కూడా ఇస్తాం. ఐడి కార్డ్నే మనం ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అంటాం, కొంచెం మెమరీ కూడా ఇస్తాం. ఆ మెమరీనే మనం ప్రాసెస్ స్ట్రక్చర్ అంటాం. సో ఆ మెమరీ అలొకేషన్ ఏ ఏ అడ్రస్ నుంచి ఏ అడ్రస్ దాకా ఈ ప్రాసెస్కి ఇవ్వాలి. ఓకే, ఆ మెమరీ అలొకేషన్ ఎవరు చేస్తారు అంటే ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తుందమ్మా. ఓకే, మెమరీ అలొకేషన్. మరి ఇచ్చిన మెమరీ ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే రిమూవ్ చేసేయాలి కదా, డీఅలొకేషన్. ఓకే, Deallocation, ma'am. డీఅలొకేషన్ ఎవరు చేస్తారు అంటే ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తుంది. ఓకే, ఒక ప్రాసెస్ యొక్క మెమరీని ఇంకో ప్రాసెస్ యాక్సెస్ చేయకుండా చూసుకోవాలి కదా, మెమరీ ప్రొటెక్షన్ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తుంది. ఓకే, సో ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఒక మాడ్యూల్ ఏంటి అంటే మెమరీ మేనేజ్మెంట్. ఇప్పుడు దాకా మనం చదివింది ఏంటి? ప్రాసెస్ మేనేజ్మెంట్. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ ఒక ఫస్ట్ ఫంక్షన్ ఏం చదివాం మనం ఇప్పుడు దాకా, మా ఆఫ్టర్నూన్. ఇప్పుడు ఏంటి అంటే ప్రాసెస్ మేనేజ్మెంట్. ఆ ప్రాసెస్ మేనేజ్మెంట్లో మన CPU షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ చదివాం. షెడ్యూలర్ గురించి చెప్పలేదు, దేర్ ఆర్ 3 types ఆఫ్ షెడ్యూలర్స్, అవి కూడా చెప్దాం తర్వాత. ఓకే, షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ గురించి చదివాం. ఓకే, ప్రాసెస్ క్రియేషన్ కూడా CPU ప్రాసెస్ క్రియేట్ చేయటము, ప్రాసెస్ని టెర్మినేట్ చేయటము, ప్రాసెస్ని షెడ్యూల్ చేయటము, అన్నీ ఆపరేటింగ్ సిస్టమే చేస్తుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షన్స్లో ఒకటి ప్రాసెస్ మేనేజ్మెంట్ అయితే, నెక్స్ట్ ఏంటి? మెమరీ మేనేజ్మెంట్. సో ప్రాసెస్ మేనేజ్మెంట్లో ప్రాసెస్ క్రియేషన్, ప్రాసెస్ డిలీషన్, టెర్మినేషన్ కూడా ఉంటుంది. ఓకే, ఇంకా ఉంది. ఇంకా ఏమేమి ఉంటాయి ఆపరేటింగ్ సిస్టమ్ ఒక ఫంక్షన్స్ అంటే? ఫైల్ మేనేజ్మెంట్. ఓకే, మన హార్డ్ డిస్క్లో డేటా ఎలా స్టోర్ చేయాలి, ఎలా ఫైల్స్ స్టోర్ చేయాలి, ఆ ఫైల్స్కి ఎలా ఇండెక్స్ క్రియేట్ చేయాలి. ఓకే, ఫైల్ మేనేజ్మెంట్ ఉంది, మెమరీ మేనేజ్మెంట్ ఉంది, ప్రాసెస్ మేనేజ్మెంట్ ఉంది, డివైస్ మేనేజ్మెంట్ ఉంది, చాలా ఉన్నాయమ్మా. అవన్నీ ఒకటోటి చదువుదాం. ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షన్స్ గురించి తర్వాత చెప్తా. ప్రస్తుతానికి మనం ఏం చెప్తున్నాం? మెమరీ మేనేజ్మెంట్ గురించి చదువుతున్నాం. మెమరీ మేనేజ్మెంట్లో ఓ ప్రాసెస్ వస్తే ఏ అడ్రస్ నుంచి ఏ అడ్రస్ దాకా మెమరీ ఇవ్వాలి, అది వెళ్ళిపోయాక ఆ మెమరీని డీఅలొకేషన్ ఎలా చేయాలి, వేరే ప్రాసెస్ ఆ మెమరీని యాక్సెస్ చేయకుండా ఎలా చేయాలి, మెమరీ ప్రొటెక్షన్, అవనేది మెమరీ మేనేజ్మెంట్లో ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రాసెస్ రాగానే ర్యామ్ మెమరీ ఉంటుంది కదా, ర్యామ్ అనేది పెద్ద మెమరీ. ప్రతి మెమరీకి ఒక అడ్రస్ ఉంటుంది. ఓకే, ఇది ర్యామ్ మెమరీ అనుకో, ఇది ర్యామ్. ఓకే, దిస్ ఈజ్ అవర్ ర్యామ్ RAM. ఓకే, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. దీంట్లో కొంచెం పార్ట్ ఓఎస్ అమ్మ, ఓఎస్ లోడ్ అయి ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టము లోడ్ అయి ఉంటుంది. మిగిలిన పార్ట్ అంతా మనం యూజర్ ప్రోగ్రామ్స్ కొంచెం వాడతాం, కొంచెం పార్ట్ ఏమో మనకి యూజర్ ప్రాసెసెస్ కోసం వాడతాం. సో దీంట్లో ఈ మెమరీని డివైడ్ చేసుకోవచ్చు కదా. ఏ విధంగా డివైడ్ చేయొచ్చు? ఓకే, నేను ఇక్కడ ఏంటి అన్నీ ఇలా ఇలా డివైడ్ చేసేసాను. ఓకే, ఈ మెమరీని 2 విధాలుగా డివైడ్ చేసుకోవచ్చమ్మా. ఓకే, ఇక్కడ మెమరీని 2 విధాలుగా డివైడ్ చేయొచ్చు. ఓకే, సో మెమరీ మేనేజ్మెంట్లో మెమరీ అలొకేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, మెమరీ అలొకేషన్ అంటే కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్. కంటిగ్యూస్ అంటే కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్ అంటే ఒక ప్రాసెస్కి ఒకే చోట మొత్తం మెమరీ, దానికి అవసరమైన మొత్తం మెమరీ ఒకే చోట ఇవ్వడం. ఓకే, ఓ ప్రాసెస్ కావాల్సిన మొత్తం మెమరీ ఒకే చోట ఇస్తే అది కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్ అవుతుంది. అదే నాన్ కంటిగ్యూస్ మెమరీ లొకేషన్ అయితే కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ ఇస్తే అది నాన్ కంటిగ్యూస్ మెమరీ లొకేషన్ అవుతుంది. ఓ ప్రాసెస్ కావాల్సిన మెమరీ అంతా ఒకే చోట ఇచ్చామనుకో అది కంటిగ్యూస్ మెమరీ. ఆ ప్రాసెస్ కావాల్సిన మెమరీ అక్కడక్కడ ఇస్తే అది నాన్ కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్ అవుద్ది. ఓకే, అంటే కంటిగ్యూస్ ర్యాండమ్ గానా మ్యామ్? ర్యాండమ్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ 5 సినిమాకి వెళ్ళారనుకో అమ్మా. ఓకే, అన్నీ ఒకే చోట సీట్ మీకు అందరికీ పక్కపక్కనే సీట్లు ఇవ్వగలిగితే దాన్ని కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్ అవుద్ది. ఓకే, అదే కాదు ఇద్దరికి ఒక చోట ఇద్దరికి ఇంకో చోట ఇస్తే దాన్ని నాన్ కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్. అంతే అమ్మా. ఒక్క నిమిషం.
Okay. Yeah. So you can write like this: if the entire process is given in consecutive memory locations, the process is allocated memory in consecutive memory allocations, then it is contiguous memory allocation. Otherwise, it is non-contiguous memory allocation. Okay. Contiguous memory allocation లో కూడా ఫిక్స్డ్ పార్టీషన్ టెక్నిక్ ఉంది, వేరియబుల్ పార్టీషన్ టెక్నిక్ ఉంది. సో this is also having two techniques, ఫిక్స్డ్, కంటిగ్యూస్. ఓకే, ఇది ఇలా గీస్తాలేమ్మా. మెమరీ ఎలకేషన్ 2 రకాలు, దీంట్లో 2 రకాలు. ఓకే, ఫస్ట్ రకం ఏంటి అంటే ఫిక్స్డ్ పార్టీషన్. ఓకే, ఫిక్స్డ్ పార్టీషన్స్ అమ్మా, ఫిక్స్డ్ పార్టీషన్స్. ఇదేంటి అంటే వేరియబుల్ సైజ్ పార్టీషన్స్. ఓకే, దీంట్లో ఏమో పేజింగ్, సెగ్మెంటేషన్ అమ్మా. దీంట్లో కూడా పేజింగ్ ఏమో ఫిక్స్డ్ సైజు, సెగ్మెంటేషన్ ఏమో వేరియబుల్ సైజు. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, పేజింగ్, సెగ్మెంటేషన్. రేపు నేను అడ్మిషన్స్ ఉంటే చెప్పలేను కదా, చూద్దాం. ఓకే, ఐ విల్ ట్రై లెవెల్ బెస్ట్ టు టీచ్ యూ. ఓకే, సో ఫిక్స్డ్ పార్టీషన్స్ అంటే ఏంటమ్మా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళావమ్మా, రెస్టారెంట్కి వెళ్ళారు, దాంట్లో ఫిక్స్డ్ టేబుల్స్ ఉంటాయి కదా, టేబుల్ ఫిక్స్ అయి ఉంటాయి. 2 కూర్చోడానికి టేబుల్స్, 4 కూర్చోడానికి టేబుల్స్, అట్లా టేబుల్స్ ఉన్నాయి. ఒక 8 మంది కూర్చోడానికి టేబుల్స్, అలా ఫిక్స్డ్ పార్టీషన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ దీంట్లో 2 కూర్చోగలరు. ఆ ఫ్యాకల్టీ, అదే ఆ రెస్టారెంట్ వాళ్ళు మేనేజర్ ఒప్పుకోడు 3 కూర్చుంటారంటే. ఓకే, దీంట్లో 8 మంది కూర్చోగలరు. అలా ఫిక్స్డ్ పార్టీషన్స్ చేస్తే అప్పుడు అది ఫిక్స్డ్ ఈ మెమరీ లొకేషన్ అవుద్ది. ఓకే, ఇక్కడ ఏంటి కంటిగ్యూస్ మెమరీ లొకేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇక్కడ ఒక్కళ్ళే కూర్చున్నారనుకోమ్మా, మీరు ఒక్కళ్ళే రెస్టారెంట్కి వెళ్ళారు, ఇక్కడ ఒక చైర్ ఖాళీగా ఉంటుంది కదా, ఆ ఖాళీలో కూర్చొనివ్వడు ఎవరిని. అర్థమవుతుందమ్మా? కంటిగ్యూస్ మెమరీ లొకేషన్లో ఈ ఖాళీలో కూర్చొనివ్వడు. అంటే ఆ పొజిషన్ ఫిక్స్ అయి ఉంది కాబట్టా మ్యామ్? ఆ ప్రాసెస్కి ఇచ్చేసాడు ఈ టేబుల్, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఎస్ మ్యామ్. ఈ ప్రాసెస్ ఇక్కడ 2 కూర్చోగలరు, కానీ ఒక్కడే వచ్చి కూర్చున్నా ఇక్కడ చైర్ ఖాళీగా ఉన్నా ఇంకోటికి ఇవ్వడు. ఓకే మ్యామ్. అతను ఈ అబ్బాయికి సంబంధించినోడు కాదు కదా. ఎస్ మ్యామ్. యా, ఇప్పుడు 3 వచ్చారనుకో అమ్మా, 3 వస్తే ఇక్కడ ఇవ్వచ్చు కదా, ముగ్గురు కూర్చుంటారు, ఇక్కడ ఒక చైర్ ఖాళీగా ఉంటుంది. ఎస్ మ్యామ్. ఇక్కడ 3 కూర్చున్నారు, ఇక్కడ ఒక చైర్ ఖాళీగా ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఫిల్ అయిపోయింది, ఇక్కడ కూడా ఫిల్ అయిపోయింది. 2 వచ్చారనుకో అమ్మా, ఇక్కడ ఒకటి కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు కదా. ఇప్పుడు కొత్తగా 2 వచ్చారనుకో అమ్మా, ఇక్కడ ఎక్కువ ఖాళీగా ఉందిగా, ఇక్కడ ఖాళీగా ఉంది కదా, ఇక్కడ ఖాళీగా ఉంది, ఇక్కడ కూడా ఒకటి ఖాళీగా ఉంది, కూర్చొనివ్వరు. ఎందుకంటే వీడు ఒక ప్రాసెస్ సంబంధించిన వాళ్ళు. కదా, మాత్రమే అక్కడ కూర్చోవాలా మ్యామ్? కంటిగ్యూస్ కదా, ఒక ఫ్యామిలీ వాళ్ళు ఒక చోటే కూర్చోవాలి కదా, ఇక్కడ కూర్చోడానికి లేదు అది. ఓకే, ఇది ఫ్యామిలీ కంటిగ్యూస్ కదమ్మా, వీడి పక్కన కూర్చోడానికి వీల్లేదు వేరేవాడు. ఓకే మ్యామ్. ఓకే, దట్ ఈస్ కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్. కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్లో ఫిక్స్డ్ పార్టీషన్స్ అంటే ఏంటి, ఈ టేబుల్స్ ఫిక్స్ అయి ఉన్నాయి చూడు, 2 KB అనుకో, 4 KB అనుకో, ఇది 8 KB అనుకో, మెమరీస్ ఫిక్స్ అయి ఉన్నాయి. ఓకే, ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే టేబుల్స్ కాదు, 2 KB, 4 KB, 8 KB. ఓకే, ఇలా మెమరీస్ ఉన్నాయనుకో. సో ఇఫ్ మై ర్యామ్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ 2 KB, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా 2 KB అంటే ఇంత అక్కర్లేదు, 2 KB పార్టీషన్. ఓకే, 4 KB పార్టీషన్ అండ్ 8 KB పార్టీషన్. ఇది ఫిక్స్డ్. ఓకే, ఈ పార్టీషన్స్ చేంజ్ చేయడానికి లేదు. ఓకే, ఓ ప్రాసెస్ వచ్చింది, దానికి 7 KB కావాలంటే ఎక్కడ కూర్చోబెడతావు? ఓ ప్రాసెస్ వచ్చింది 7 KB కావాలి, ఎక్కడ కూర్చోబెడతావు? ఇక్కడ కూర్చోబెడతావు. 7 KB ప్రాసెస్ ఇక్కడ అలొకేట్ చేస్తాం మెమరీ. ఇక్కడ 1 KB వేస్ట్ అయిందిగా. ఈ టేబుల్లో ఇక్కడ 8 KB పట్టుద్ది,
ఆ ప్రాసెస్ 7 కేబీయే కావాలి. ఇంకెక్కడ ఇక్కడ పట్టదు, ఇక్కడ పట్టదు. అవునా? అప్పుడు ఏం Yes. చేస్తాం? దీనికే ఇస్తాము, ఇక్కడే ఇస్తాము. సో 1 కేబీ వేస్ట్ అయిందిగా. అక్కడ 1 చైర్ వేస్ట్ అయినట్టు ఇక్కడ కూడా 1 కేబీ వేస్ట్ అయింది. ఈ వేస్టేజ్ ఆఫ్ మెమరీని ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఈ పార్టీషన్ లోపల వేస్ట్ అయింది కాబట్టి ఇక్కడ కదా వేస్ట్ అయింది. ఈ పార్టీషన్ లోపల వేస్ట్ అయింది కాబట్టి దాన్ని Yes, ma'am. ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. Okay, ma'am. Internal fragmentation. Wastage of memory is nothing but fragmentation. If the memory is wasted inside a partition, then it is called internal fragmentation. Fragmentation. Yeah. Okay. Yes. సో తర్వాత 1 కేబీ వాడొచ్చాడు. 1 కేబీ వాడిస్తే జనరల్గా ఇక్కడ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ 1 కేబీ ఈ పార్టీషన్ కనుక 1 కేబీ వాడికి ఇస్తే, ఈ 4 కేబీ పార్టీషన్ కనుక 1 కేబీ వాడికి ఇస్తే 3 కేబీ వేస్ట్ అయిపోతాయి. అంటే 3 చైర్స్ వేస్ట్ అయిపోతాయి. అలాగా ఆ రెస్టారెంట్ ఎగ్జాంపుల్. అందుకని మనం ఇక్కడ ఇవ్వటం బెస్ట్ కదా. ఇక్కడ 1 కేబీ ఇస్తే ఇక్కడ 1 చైరే వేస్ట్ అవుద్ది. ఓకే. తర్వాత 2 కేబీ వాడొచ్చాడు. 2 కేబీ వాడొస్తే మిగిలింది ఈ పార్టీషనే. సో ఇక్కడే ఇస్తావు, 2 కేబీ ఇస్తావు, మిగిలిన 2 కేబీ వేస్ట్ అయిపోయింది. సో ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ద్వారా ఓకే, ఇక్కడ ఒక కేబీ, ఇక్కడ ఒక 2 కేబీ, 3 కేబీ, ఇక్కడ ఒక కేబీ, 4 కేబీ ఆఫ్ మెమరీ ఈజ్ వేస్టెడ్. సో ఇంకో 4 కేబీ ప్రాసెస్ వచ్చిందనుకో, 4 కేబీ ప్రాసెస్ పట్టుద్ది, అయినా సరే ఒకే చోట లేదు, అక్కడక్కడ ఉంది కాబట్టి మనం ఆ 4 కేబీ ప్రాసెస్ని అకామిడేట్ చేయలేం. దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫిక్స్డ్ పార్టీషన్ ఇన్ కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్. ప్రాసెస్ అంతా మొత్తం మెమరీ ఒకే చోట ఉండాలి, ప్లస్ పార్టీషన్స్ కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. యా, ఎనీ డౌట్స్ ఇన్ దిస్? No, ma'am. ఓకే. నెక్స్ట్ కమ్స్ వేరియబుల్ సైజ్ పార్టీషన్స్. వేరియబుల్ సైజ్ పార్టీషన్ అంటే ఏంటి అని అంటే ముక్కలు ముక్కలుగా, అంటే ఒకే చోట ఇవ్వాలి కానీ ముక్కలు చేయం. ఈ ర్యామ్ని ముక్కలు చేయం, ఫిక్స్డ్ పార్టీషన్స్ కింద డివైడ్ చేయం. వేరియబుల్ సైజ్ పార్టీషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్ వచ్చింది, వాడికి 3 కేబీ కావాలి. సో P1కి 3 కేబీ ఇచ్చేసాం, P1కి 3 కేబీ కావాలి, 3 కేబీ ఇచ్చాం. ఓకే. తర్వాత P2 వచ్చింది, తనకి 5 కేబీ కావాలి, ఇక్కడ ఖాళీగానే ఉందిగా, P2 ఇచ్చాం, దానికి 5 కేబీ ఇచ్చేసాం. ఓకే. యా. తర్వాత P3 వచ్చింది, దానికి 1 కేబీ కావాలి, 1 కేబీ మాత్రమే ఇస్తాం. ఓకే, 1 కేబీ కావాలి, ఇచ్చాం 1 కేబీ. పార్టీషన్స్ ఫిక్స్డ్ కాదమ్మా ఇక్కడ. ఓకే, పార్టీషన్స్ ఏమీ లేవు, అంటే అక్కడ టేబుల్స్ ఫిక్స్ అయ్యలేవు, టేబుల్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి, కాంట్రాక్ట్ అవుతున్నాయి, ఎలా అయినా చేసుకోవచ్చు. అర్థమైందమ్మా? అర్థమవుతుందా? యా, టేబుల్స్ అనేది ఫిక్స్ అయ్యలేవు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 కేబీ ఉందనుకో ఖాళీ. ఓకే, 2 కేబీ ఖాళీ ఉంది ప్రస్తుతానికి. అర్థమైందమ్మా? మొత్తం ఎంత మెమరీ? 5, 3, 8, 9, 10, 11 కేబీ మెమరీలో ఫస్ట్ P1 3 కేబీ తీసుకుంది, P2 5 కేబీ తీసుకుంది, P3 5 కేబీ తీసుకుంది, 2 కేబీ ఇప్పుడు ఖాళీగా ఉంది. ఓకే, సో P2 కంప్లీట్ అయిపోయింది. P2 కంప్లీట్ అయిపోయిందమ్మా, P2 కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. P2 కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఎంత 5 కేబీ కంప్లీట్ అయిపోయింది కదా. ఒక నిమిషం ఉందమ్మా. ఓకే, ఇక్కడ 5 కేబీ. ఓకే, P2 కంప్లీట్ అయిపోయింది. P2 కంప్లీట్ అయిపోయింది, కానీ P1 P3 ఇంకా ఇంకా కావాలి, దానికి మెమరీ కావాలి. ఓకే, ఈ లోపల ఒక ప్రాసెస్ వచ్చింది, వేరే ప్రాసెస్. ఓకే, దానికి 6 కేబీ కావాలి. ఓకే, 6 కేబీ కావాలి, ఇస్తామా? ఇవ్వగలమా? 6 కేబీ ఇవ్వగలమా? అసలుగా అయితే ఇవ్వగలం, ఇక్కడ 5 కేబీ, ఇక్కడ 1 కేబీ. ఓకే, కానీ ఈ విషయంలో ఏం చేస్తుంది? వెయిట్ చేస్తుంది. 6 కేబీ ఇవ్వలేము దీనికి. ఓకే, సో అవుట్ సైడ్ ద పార్టీషన్, ఈ పార్టీషన్ బయట ఈ ఖాళీ మీ వేస్ట్ అయిపోయింది కదా, ఈ 5 కేబీలో ఈ 6 కేబీ పట్టదు కదా, అవునా? ఇక్కడ కూడా 2 కేబీ
పట్టదు 2 కేబీలో ఈ 6 కేబీ పట్టదు. సో ఈ వేస్టేజ్ ఆఫ్ మెమరీ అవుట్ సైడ్ ద పార్టీషన్ ని మనం ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. వేస్టేజ్ ఆఫ్ మెమరీ అవుట్ సైడ్ ద పార్టీషన్ ని మనం ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఓకే, దానికి సొల్యూషన్ ఏంటి అంటే కాంపాక్షన్. కాంపాక్షన్ అంటే ఏంటి? ఈ P1 P3ని జరిపే, ఇక్కడ జరిపేసే. సో 3 కేబీ 1 కేబీ అవుద్ది. ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్కి సొల్యూషన్ ఏంటి అంటే ఓకే, ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంట్కి సొల్యూషన్ ఏంటి అంటే కాంపాక్షన్. సో ఇక్కడ P3ని ఇక్కడ జరిపేసేయి. ఓకే, దీనికి కావాల్సిన 1 కేబీ దీనికి ఇచ్చేసేయి, సర్దే అనమాట. ఓకే, దీనికి కావాల్సిన 1 కేబీ దీనికి ఇచ్చేసేయి. ఓకే, అప్పుడు మిగిలిందంతా ఖాళీగానే ఉంటుంది. సో 11 కేబీలో 4 కేబీ ఫిల్ అయింది అంటే మిగిలింది ఎంత? 6 కదా, 6 కాదు 7 కేబీ ఖాళీగా ఉంది. సో మొత్తం సర్దేశాం. ఉన్న ప్రాసెస్ 2 P1 P3 అది పైన సర్దేశాం, ఇక్కడంతా ఖాళీ చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ P4 వచ్చింది అనుకో, P4కి 6 కేబీ కావాలంటే ఇక్కడ చక్కగా P4కి 6 కేబీ ఇస్తాం. ఓకే, ఈ 1 కేబీ మిగిలిపోద్ది. ఓకే, సో ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్కి సొల్యూషన్ ఏంటి అంటే కాంపాక్షన్. ఉన్న కాంపాక్షన్. మధ్య మధ్యలో ఖాళీలు ఉన్నాయి కదా, దాన్ని హోల్స్ అంటాం. ఓకే, ఒక ప్రాసెస్ కంప్లీట్ అవుతే అది ఏమవుద్ది? ఒక హోల్ క్రియేట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ P3 కంప్లీట్ అయిపోయింది అనుకో, ఇక్కడ ఒక హోల్ క్రియేట్ అవుద్ది ఆఫ్ సైజ్ 1 కేబీ. ఓకే, ఇక్కడ 1 కేబీ ఉంది, ఇక్కడ 1 కేబీ ఉంది. 2 కేబీ ప్రాసెస్ వస్తే దానికి ఇవ్వలేము, అందుకని ఏం చేస్తాం? సర్దేస్తాం. ఓకే, సర్దేసి ఒకే చోట 2 కేబీ ఖాళీగా ఉండేటట్టు చేసి P4ని 2 కేబీ ప్రాసెస్ని అకామిడేట్ చేస్తాం. సో దట్ ఈస్ అబౌట్ వేరియబుల్ సైజ్ పార్టీషన్స్. ఓకే, దీంట్లో రకాలు ఉన్నాయమ్మా, ఇంకా చాలా అర్థమైనాయా? ఫిక్స్డ్ పార్టీషన్, వేరియబుల్ సైజ్ పార్టీషన్కి. ఎస్ మ్యామ్. యా, Ma'am. వాట్ ఈస్ చెప్పమ్మా. చెప్పమ్మా. ఫిక్స్డ్ సైజ్ పార్టీషన్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్. ఓకే, వేరియబుల్ సైజ్ పార్టీషన్ వల్ల వచ్చే మన ప్రాబ్లం ఏంటి అంటే ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్. దానికి సొల్యూషన్ ఒకటి ఉందమ్మా. ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ కూడా సొల్యూషన్ ఉంది, నేను చెప్తాను, నాకు గుర్తు రావట్లేదు. ఓకే, సొల్యూషన్ ఏంటి అంటే కాంపాక్షన్. కాంపాక్షన్. యా, ఓకే. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ పార్టీషన్ అయినా వేరియబుల్ సైజ్ పార్టీషన్ అయినా దీంట్లో కూడా బెస్ట్ ఫిట్, వర్స్ట్ ఫిట్, ఫస్ట్ ఫిట్ ఉంది. ఓకే, అది కూడా ఉన్నాయి, అది కూడా చెప్పేసి ఇంకా క్లోజ్ చేసేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ సైజ్ పార్టీషన్లో ఇది 2 కేబీ కింద డివైడ్ చేసాం అనుకోండి అమ్మా పార్టీషన్. దీన్ని 4 కేబీ. ఓకే, దీన్ని 8 కేబీ. ఓకే, ఒక ప్రాసెస్ వచ్చింది, ఆ ప్రాసెస్కి 2 కేబీ కావాలి. ఓకే, 2 కేబీయా? ఓకే, 2 కేబీ కావాలి. 2 కేబీ కాదులే అమ్మా, 1 కేబీ కావాలనుకుందాం. ఓకే, యా 1 కేబీ కావాలి, ఆ ప్రాసెస్కి 1 కేబీ కావాలి. అప్పుడు దీంట్లో ఈ 1 కేబీ ఈ పార్టీషన్ కూడా ఇవ్వచ్చుగా, 1 కేబీ ఈ పార్టీషన్లో కూడా ఇవ్వచ్చు కదా, అవునా? ఇవ్వచ్చా లేదా? ఒక టేబుల్ ఉంది, నలుగురు కూర్చోవచ్చు. ఒకడు వచ్చాడు, ఒకడు వస్తే 1 కేబీలో కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు కదా టేబుల్లో, ఏమవుతుంది? సో దీంట్లో కూడా డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయమ్మా. బెస్ట్ ఫిట్. ఓకే, బెస్ట్ ఫిట్ అంటే దానికి సరిపడేది. ఓకే, ఎక్కువ వేస్ట్ కాకుండా చేసేది బెస్ట్ ఫిట్. బెస్ట్ ఫిట్ అంటే ఏంటంటే ఇక్కడైతే ఇక్కడ కూర్చున్నాడు అనుకో, ఒక చైరే వేస్ట్ అవుద్ది. అదే ఇక్కడ కూర్చుంటే 3 చైర్లు వేస్ట్ అవుతాయి, ఇక్కడ కూర్చుంటే 7 చైర్స్ వేస్ట్ అవుతాయి. బెస్ట్ ఫిట్ ఏమంటది అంటే ఇక్కడ కూర్చో అమ్మా, యా 2 కేబీ దగ్గర. అదే వర్స్ట్ ఫిట్, ఈ వర్స్ట్ ఫిట్కి అడ్వాంటేజెస్ ఉన్నాయమ్మా. ఈ ఫిక్స్డ్ సైజ్ పార్టీషన్లో మీకు అర్థం కాదు, వేరియబుల్ సైజ్ పార్టీషన్లో అయితే మీకు అర్థం అవుద్ది.
వర్స్ట్ ఫిట్ అంటే ఏం చేస్తా అంటే 1 కేబీ ఇస్తే 8 కేబీ ఈ చైర్లో కూర్చోబెడతాడు ఇక్కడ. సో 7 చైర్స్ వేస్ట్ అయిపోతాయి. మీరు ఒకడు కూర్చుంటే మిగతా ఎవరు కూర్చోరు కదా అక్కడ ఫిక్స్డ్ పార్టీషన్లో. Yes, ma'am. Yes, ma'am. దీంట్లో నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఫిట్. ఓకే, ఫస్ట్ ఫిట్ అంటే వాడు రాగానే ఫస్ట్ పార్టీషన్ ఏదైతే ఖాళీగా ఉంటుందో అది వెళ్ళి కూర్చుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో P1 ఉందనుకో. ఓకే, సో ఫస్ట్ ఫిట్ ఎవరు, నెక్స్ట్ ఎవరు, ఇక్కడ నెక్స్ట్ P1 ఇక్కడ ఉంది కాబట్టి నెక్స్ట్ ఎక్కడ, ఇది మెమరీ లొకేషన్, ఇక్కడికి వచ్చి కూర్చుంటాడు. ఇది 8 కేబీ అయిందనుకో, ఒకవేళ ఇది 8 కేబీ ఇది 4 కేబీ అయినా సరే ఇది నెక్స్ట్ది చూసుకుంటాడు కానీ అది ఎంత కేబీ చూసుకోడు. ఫస్ట్ ఫిట్ అంటే వెళ్తాడు, ఫస్ట్ కనిపించేదే వెళ్ళి కూర్చుంటాడు అంతే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బస్సులో ఎక్కామమ్మా, ఎక్కిన వెంటనే కనిపించే ఖాళీ సీట్లో కూర్చుంటే దాన్ని ఫస్ట్ ఫిట్ అంటారు. ఓకే, సో రెస్టారెంట్కి వెళ్ళంగానే ఫస్ట్ కనిపించే ఖాళీ ప్లేస్లో కూర్చుంటే అది ఫస్ట్ ఫిట్. ఓకే, నేను ఒక్కడనే కదా 2 చైర్ ఉన్న బెంచ్లో అదే టేబుల్లో కూర్చుందాం అంటే అది బెస్ట్ ఫిట్. నేను ఒక్కడనే అయినా సరే 16 పర్సన్స్ అకామిడేట్ చేసే టేబుల్ మీద కూర్చుంటే అది వర్స్ట్ ఫిట్. ఓకే, సో వేరియబుల్ సైజ్ పార్టీషన్లో వరకు ఈ వర్స్ట్ ఫిట్లో కనుక అకామిడేట్ చేస్తే మనకి ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయాక వచ్చే హోల్ పెద్దదిగా ఉంటుంది కాబట్టి అది చాలా ఎఫిషియంట్. వర్స్ట్ ఫిట్ ఈజ్ ఎఫిషియంట్ ఇన్ వేరియబుల్ సైజ్ పార్టీషన్స్. థింక్ అబౌట్ ఇట్. ఓకే, I will take in the next class very important concepts like paging and segmentation. Okay, ma'am. Okay, I'll give you some inputs and links to the videos that you can go through. Okay, ma'am. Okay, ma. That's it for today. Bye, ma. బాయ్ మ్యామ్. Thank you, ma'am. Bye. Thank you, ma'am.